పురాణాల ప్రకారం మనకు సప్త చిరంజీవులున్నారు. అందులో మొదటివారు అశ్వత్థామ, తరువాత బలిచక్రవర్తి, వ్యాస మహర్షి, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు. వీరందరికీ మరణం లేదు, చిరంజీవులుగా తిరుగుతూ ఉంటారు. అయితే మిగతా వారికంటే భిన్నంగా అశ్వత్థామ శాపం కారణంగా సప్త చిరంజీవుల్లో ఒకరిగా మారారు. అశ్వత్థామ గురించి మనం మహాభారతంలో విన్నాం. ధర్మరాజు తన జీవితంలో ఆడిన ఏకైక అప్రకటిత అబద్ధంగా అశ్వత్థామ హతః కుంజరః అని కూడా చదివాం. కురుక్షేత్రంలో పాండవులకు ధీటుగా వీరోచిత యుద్ధం చేస్తూ పాండవ వంశాన్నే నాశనం చేసేందుకు పూనుకుంటాడు. ఆ క్రమంలోనే ఓ శాపం పొందుతాడు. అందుకే సప్త చిరంజీవుల్లో ఒకరిగా నిలుస్తాడు. తాజాగా ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్లో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ADలో బిగ్ బి అమితాబ్ను అశ్వత్థామగా పరిచయం చేసింది సినిమా యూనిట్. ఈ నేపథ్యంలో పురాణాల్లో మాత్రమే కనపడే వినపడే అశ్వత్థామ పుట్టుకకు కారణం ఏంటి? ముక్కంటి మూడో నేత్రం ఉన్నట్లుగా అశ్వత్థామ నుదుటిపై ఉండే మణికి ఉన్న శక్తి ఏంటి? అతను చిరంజీవి ఎందుకయ్యాడు? శరీరం కనిపించకుండా ఎందుకు తిరుగుతాడు? అతన్ని డైరెక్ట్గా చూసేందుకు ఎందుకు సాహసించరు? ఇప్పటికీ హిమాలయాల్లో ఉంటాడా అనేందుకు దొరికిన ఆధారాలేంటి అనే అంశాలను తెలుసుకుందాం. అశ్వత్థామ పుట్టుక గురించి తెలియాలంటే అతని తండ్రి ద్రోణాచార్యుడి నేపథ్యం గురించి తెలియాలి. భరద్వాజ ముని కుమారుడు ద్రోణుడు. భరద్వాజ ముని ఓ సందర్భంలో పాంచాల దేశ రాజైన వృషతుడి కుమారుడైన ద్రుపదుడికి తన కుమారుడైన ద్రోణుడికి కలిపి వేదాలు విద్యలు నేర్పుతాడు. ఆ తరువాత ద్రుపదుడు తన పాంచాల దేశానికి రాజవుతాడు. భరద్వాజముని చేసిన మేలుకు మెచ్చిన ద్రుపదుడు ద్రోణుడికి తన రాజ్యంలో సగభాగం ఇస్తానని చెబుతాడు. అయితే రాజ్యకాంక్ష లేని ద్రోణుడు విద్యలు నేర్చుకునేందుకు ప్రాధాన్యం ఇస్తాడు. అలా అగ్నివేశుడి వద్ద ఆగ్నేయాస్త్రం పొందుతాడు. ఆ క్రమంలోనే కృపాచార్యుడి కుమార్తె కృపిని పెళ్లి చేసుకుంటాడు. అయితే వీరికి చాలా కాలం వరకు సంతానం కలగదు. అందుకోసం శివుడి అనుగ్రహం పొందేందుకు కఠోర తపస్సు చేస్తాడు. శివుడు ప్రత్యక్షమై కుమారుడిని ప్రసాదించడంతో పాటు ఆ కుమారుడికి నుదిటిపై ఒక మణిని అనుగ్రహిస్తాడు. ఆ మణి కారణంగా అశ్వత్థామకి ఆకలి దప్పికలు ఉండవు, అలసట ఉండదు, వృద్ధాప్యం దరిచేరదు, వ్యాధులు సోకవు, ఆయుధాలు అతన్ని ఏమీ చేయలేవు. ఆ కుమారుడు పుడుతూనే అశ్వం అంటే గుర్రంలా శకిలించాడు కాబట్టి శివుని అనుగ్రహంతో అపజయం ఉండదు కాబట్టి అశ్వత్థామ అని పేరు పెట్టారు. అశ్వత్థామకు ద్రోణుడు పలు విద్యలు నేర్పుతాడు. అయితే పేదరికం కారణంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న ద్రోణాచార్యుడు అంతకుముందు ద్రుపదుడు ఇచ్చిన మాట గుర్తుకొచ్చి పాంచాల రాజ్యానికి వెళ్లి ద్రుపదుడిని సాయం కోరి కొన్ని గోవులను అడుగుతాడు. అయితే ద్రుపదుడు తాను ఇచ్చిన మాట తప్పి సహాయం చేసేందుకు నిరాకరించి అవమానిస్తాడు. ఆ తరువాత ద్రోణాచార్యుడు తన కుటుంబంతో కలిసి పలు ప్రాంతాలకు తిరిగి హస్తినాపురానికి చేరుకుంటాడు. అక్కడ వారికి వసతి దొరుకుతుంది. కౌరవులకు పాండవులకు విద్యలు నేర్పుతారు. అయితే తాము పలు విద్యలు నేర్చుకున్నాక కౌరవులు పాండవులు గురుదక్షిణగా ఏమి కావాలని ద్రోణాచార్యుణ్ణి అడిగితే ద్రుపదుణ్ణి బంధించి తీసుకురావాలని కోరుతాడు. అప్పటికే అశ్వత్థామకు అన్ని విద్యలు వచ్చు, బ్రహ్మాస్త్రాన్ని కూడా సాధిస్తాడు. కానీ తన శిష్యులతోనే ఆ పని చేయించాలని కోరుకున్న ద్రోణాచార్యుడు అలా చెప్తాడు. ముందుగా కౌరవులు వెళ్తారు, కానీ ద్రుపదుడి చేతిలో ఓడిపోతారు. ఆ తరువాత పాండవులు వెళ్తారు. అర్జునుడు తన శక్తితో ద్రుపదుడిని బంధించి తీసుకొస్తాడు. అప్పుడు ద్రోణాచార్యుడు ద్రుపదుడితో మాట్లాడుతూ, ఈ క్షణమే అశ్వత్థామను పాంచాల రాజ్యానికి రారాజుగా చేయగలను, కానీ రాజ్యంపై వ్యామోహం లేదు అని చెప్పి పంపించేస్తాడు. అయితే తనకు జరిగిన అవమానంతో రగిలిపోయిన ద్రుపదుడు తన రాజ్యానికి చేరుకుని ఓ యజ్ఞం చేస్తాడు. తనను అవమానించిన ద్రోణాచార్యుణ్ణి చంపే కుమారుడు తనను ఓడించిన అర్జున్ని పెళ్లి చేసుకునే కుమార్తె కావాలని కోరతాడు. దీంతో అగ్నిలో నుండి ముందుగా శిఖండి జన్మిస్తుంది. ఆమె పూర్వజన్మలో అంబ. ఇక రెండో కుమార్తెగా ద్రౌపది, కుమారుడిగా దుష్టద్యుమ్నుడు పుడతారు. ఆ తర్వాత కాలంలో కౌరవులు పాండవుల మధ్య తగాదాలు కురుక్షేత్ర యుద్ధానికి దారితీస్తాయి. కురుక్షేత్రంలో భీష్మాచార్యులు, ద్రోణాచార్యులు, కర్ణుడు, అశ్వత్థామ వీరంతా పాండవ సేనను చెల్లాచెదురు చేసేస్తుంటారు. వారిని తట్టుకోవడం పాండవ సేనకు సాధ్యం కావడం లేదు. ఆ టైంలో భీష్ముణ్ణి తప్పించేందుకు శ్రీకృష్ణుడు శిఖండిని యుద్ధానికి తీసుకొస్తారు. ఆమెనే పూర్వజన్మలో అంబ. ఆ విషయం గ్రహించిన భీష్ముడు గతంలో ఆమెతో ఉన్న కర్మచర్యల ఫలితంగా కురుక్షేత్రంలో ఆమెతో యుద్ధం చేసేందుకు నిరాకరించి అస్త్ర సన్యాసం చేస్తాడు. యుద్ధంలో గాయాల పాలై అంపశయపై ఉంటాడు. ఆ తరువాత ద్రోణాచార్యుడు కౌరవ సేనానిగా వ్యవహరిస్తారు. ద్రోణాచార్యుడు కూడా పాండవ సేనను ఊచకొత కోస్తుంటాడు. అతన్ని తట్టుకోవడం పాండవులకు సాధ్యం కాదు. దీంతో కృష్ణుడు ద్రోణాచార్యుణ్ణి కట్టడి చేసే ప్లాన్ చేస్తాడు. తన కుమారుడైన అశ్వత్థామ చనిపోతే తప్ప ద్రోణాచార్యుడి దృష్టిని మరల్చడం సాధ్యం కాదు.
కానీ అశ్వత్థామను చంపడం అంత సులువు కూడా కాదు. అది దాదాపు అసాధ్యం కూడా. అని ద్రోణాచార్యుడు మాత్రం అశ్వత్థామ చనిపోయాడు అనే మాట వినగానే క్షణకాలం పాటు నిశ్చేష్టుడవుతాడు. కాబట్టి ఆ టైంలో అతన్ని పడగొట్టవచ్చు అనేది కృష్ణుడి ప్లాన్. కానీ ఆ మాటను ధర్మరాజు తప్ప ఎవరు చెప్పినా ద్రోణాచార్యుడు నమ్మడు. ఆ మాట ధర్మరాజుతోనే చెప్పించాలి అనుకుంటాడు. అయితే తాను అబద్ధం ఆడేందుకు అంగీకరించడు ధర్మరాజు. అందుకు ఒక మార్గం చెబుతాడు. అందులో భాగంగా భీముడి చేత అశ్వత్థామ అనే ఏనుగును చంపిస్తాడు. దాన్ని చంపిన భీముడు అశ్వత్థామ చనిపోయాడు అని ద్రోణాచార్యుడికి వినిపించేలా చెబుతాడు. అయితే ధర్మరాజు మాటను మాత్రమే నమ్మే ద్రోణాచార్యులు ధర్మరాజు వైపు చూస్తాడు. అప్పటికే కృష్ణుడు చేసిన ప్లాన్ ప్రకారం ధర్మరాజు కూడా అశ్వత్థామ హత అని గట్టిగా చెప్పి కుంజరహ అని మెల్లిగా చెబుతాడు. కుంజరహ అనే మాట చెప్పే టైంలో భేరీలు మోగిస్తారు. దీంతో తన కుమారుడు చనిపోయినట్లు భావించిన ద్రోణాచార్యుడు అస్త్ర సన్యాసం చేస్తాడు. వెంటనే దుష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుడి తలను నరికేస్తాడు. అప్పటికే అతి భీకర యుద్ధం చేస్తున్న అశ్వత్థామ ఈ దృశ్యం చూసి తన తండ్రిని చంపిన దుష్టద్యుమ్నుణ్ణి పాండవులను నాశనం చేయాలని పగ పెంచుకుంటాడు. కానీ ఈలోగా కురుక్షేత్రం చివరి అంకానికి చేరుకుంటుంది. దుర్యోధనుడు తొడలు విరిగి యుద్ధభూమిలో పడిపోతాడు. కౌరవుల పక్షాన పోరాడిన వారిలో అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మతో పాటు కొందరు సారథులు మాత్రమే మిగులుతారు. పాండవులపై దుష్టద్యుమ్నునిపై పగతో రగిలిపోతున్న అశ్వత్థామ రాత్రి సమయంలో కాగడాతో దుర్యోధనుడి వద్దకు వెళ్లి తనను సైన్యాధిపతిగా చేస్తే అపాండవీయం చేసి వస్తానని అంటాడు. అపాండవీయం అంటే పాండవులు లేకుండా నాశనం చేయడం కాబట్టి దుర్యోధనుడు సరే అంటాడు. దీంతో అశ్వత్థామ పాండవ శిబిరానికి వెళ్తాడు. తనను చూసిన వారికి మరణం తప్పదు అనేలా శరవేగంగా కదులుతాడు. అయితే జరగబోయే ఉపద్రవాన్ని ముందుగానే గ్రహించిన శ్రీకృష్ణుడు పాండవులను గంగానది తీరానికి తీసుకెళ్తాడు. ఇక పాండవ శిబిరానికి వచ్చిన అశ్వత్థామ ముందుగా తన తండ్రి తల నరికిన దుష్టద్యుమ్నుణ్ణి నిద్రలేపి మరీ శిరచ్ఛేదం చేస్తాడు. వారి గుర్రాలను, ఏనుగులను చంపేస్తాడు. అశ్వత్థామ వేగానికి, అతడు చేస్తున్న మారణ హోమానికి రక్తం ఏరులై పారుతుంటుంది. తనకు ఉన్న మణి కారణంగా శత్రువులు అతన్ని ఏమీ చేయలేకపోతారు. ఇక అక్కడ పాండవులు లేకపోవడంతో మరింత కోపోద్రిక్తుడైన అశ్వత్థామ ఉప పాండవులను అంటే ద్రౌపదీ కుమారులైన ప్రతివింధ్యుడు, శృతసోముడు, శృతకర్ముడు, శతానీకుడు, శృతసేనుణ్ణి చంపేస్తాడు. తరువాత కొంతసేపటికి పాండవులు తిరిగి వచ్చి జరిగిన దారుణాన్ని తెలుసుకుని అశ్వత్థామను వెతుక్కుంటూ వెళ్తారు. గురుపుత్రుడు కాబట్టి ముందుగా అతడిపై అస్త్రాలు సంధించకూడదనే నియమం ఉంటుంది. పాండవులు అశ్వత్థామ శిబిరానికి వెళ్లేటప్పటికీ అశ్వత్థామ వ్యాస మహర్షి ఆశ్రమానికి వెళ్లిపోతాడు. దీంతో పాండవులు కూడా వ్యాస మహర్షి ఆశ్రమానికి వెళ్తారు. అక్కడకు శ్రీకృష్ణుడితో వచ్చిన పాండవులను చూసిన అశ్వత్థామ మరింత కోపంతో రగిలిపోతాడు. విచక్షణ కోల్పోతాడు. అపాండవీయం అవుగాక అని చెప్పి తన తండ్రి అనుగ్రహించిన బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అంటే ఆ అస్త్రశక్తి వల్ల భూమి మీద ఉన్న పాండవులు, వారి సంతతి మొత్తం నాశనం అవుతుందని అర్థం. ఈ మాట విన్న శ్రీకృష్ణుడు వెంటనే ఆ అస్త్రాన్ని అడ్డుకోవాలని అర్జునుడికి చెబుతాడు. అప్పటికే అర్జునుడు బ్రహ్మ అనుగ్రహంతో ఆ అస్త్రం కూడా పొందుతాడు. అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రానికి విరుగుడుగా పాండవులు క్షేమంగా ఉండుగాక అని చెప్పిన అర్జునుడు తాను కూడా బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఆ రెండు అస్త్రాల మధ్య జరిగే పోరు కారణంగా ప్రళయం వచ్చే పరిస్థితి ఉంటుంది. అంటే రెండు బ్రహ్మాస్త్రాలు ఢీకొంటే సృష్టి అంతమయ్యే పరిస్థితి వస్తుంది. ఇది గ్రహించిన వ్యాస మహర్షి, నారద మహర్షి ఇద్దరూ శ్రీకృష్ణుడి వద్దకు, అర్జునుడి వద్దకు వచ్చి ఆ అస్త్రాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా కోరతారు. దీంతో అర్జునుడు తన అస్త్రాన్ని వెనక్కి తీసుకుంటాడు. అయితే అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రం సంగతి ఏంటని అడుగుతారు కృష్ణార్జునులు. దీంతో వ్యాస మహర్షి అశ్వత్థామతో పాండవులు నిన్ను ఏమీ చేయరు, నేను మాట ఇస్తున్నా, నీ అస్త్రాన్ని ఉపసంహరించు అని అంటారు. కాని అశ్వత్థామ తనకు పగ మాత్రమే ప్రధానమని భావించి వ్యాస మహర్షి మాటకు గౌరవం ఇస్తూ పాండవేయ రాగ గర్భాలు నశించుగాక అని ఆ అస్త్రాన్ని మళ్లిస్తాడు. అంటే పాండవుల కోడళ్ళు, భార్యల గర్భాలు విచ్ఛిత్తి అవుతాయని అర్థం. ఆ టైంలో అర్జునుడి కోడలు అభిమన్యుడి భార్య అయిన ఉత్తర ఒక్కటే గర్భంతో ఉంటుంది. అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం కారణంగా ఉత్తరకు గర్భ విచ్ఛిత్తి జరుగుతుంది. ఇది చూసిన వ్యాస మహర్షి, నారద మహర్షితో పాటు పాండవులు, శ్రీకృష్ణుడు కూడా నివ్వెరపోతారు. ఇక అశ్వత్థామ చేసిన కుటిల ప్రయోగానికి శ్రీకృష్ణుడు కోపోద్రిక్తుడవుతాడు. అశ్వత్థామ నుదిటిపై ఉన్న మణిని తన శక్తితో తీసేయడంతో పాటు, అశ్వత్థామ, నీకు మృత్యువంటే భయం లేదు కాబట్టి నేను దాన్ని తీసేసుకుంటున్నాను. నీకు మృత్యువు లేదు. నువ్వు చేసిన పనికి వ్యాధుల బారిన పడి శరీరం నుండి నెత్తురు, చీము కారుతూ నిత్యం దుర్గంధంతో జీవిస్తావు. నీ రూపం చూడకూడని విధంగా మారుతుంది.
అడవుల్లో ఉగ్రభూతంలా తిరుగుతూ 3000 ఏళ్ల పాటు చావు కోసం పరితపిస్తూ ఉంటావు అని శపిస్తాడు. అందుకే అశ్వత్థామ చిరంజీవుల్లో ఒకరిగా నిలిచాడు. ఇక ఉత్తర తన గర్భంలో ఉన్న శిశువును బ్రహ్మాస్త్రం దహించి వేస్తున్న టైంలో రక్షించాలని శ్రీకృష్ణుణ్ణి కోరుతుంది. దీంతో ఆ శిశువుకి మళ్లీ తన శక్తితో ప్రాణం పోస్తాడు శ్రీకృష్ణుడు. అతడిని శ్రీకృష్ణుడు ఎలా రక్షిస్తాడు అని అంతా ఎదురుచూస్తుంటారు కాబట్టి ఉత్తరకు పుట్టిన కుమారుడికి పరీక్షితుడు అని పేరు పెడతారు. ఆ తర్వాతి కాలంలో నాగాస్త్రం కారణంగా తక్షకుడి చేతిలో పరీక్షిత్ మహారాజు చనిపోతాడు. పరీక్షిత్ మహారాజు కుమారుడే జనమేజయుడు. తన తండ్రిని చంపిన తక్షకుడిపై పగతో సర్పయాగం నిర్వహించేందుకు సిద్ధమైతే వ్యాస మహర్షి నిలువరిస్తాడు. అది వేరే అంశం. ఇక కురుక్షేత్రం అనంతరం కౌరవ పాండవుల్లో వీరులంతా మోక్ష మార్గం వైపు వెళ్తే శ్రీకృష్ణుడి శాపం కారణంగా అశ్వత్థామ మాత్రం తన శరీరం నుండి దుర్గంధం రావడంతో అడవుల్లోకి వెళ్లాడు. తన అవతారం వికృతంగా మారుతుంది. అందుకే ఎవరికీ కనిపించకుండా తిరుగుతాడు. హిమాలయాల్లో ఓ వింత జీవి తిరుగుతుందని అనేక అంశాలు ఇప్పటికే ప్రచారంలో ఉన్నాయి. అంతేకాకుండా అశ్వత్థామ ఇప్పటికీ బతికే ఉన్నాడని ఉత్తరాదిన చాలా బలంగా నమ్ముతారు. మధ్యప్రదేశ్కు చెందిన ఓ డాక్టర్కు ఆయన కనిపించాడంటారు. హిమాలయ పర్వత సానువుల్లో గిరిజనులతో కలిసి అతడు జీవిస్తున్నాడని ప్రచారంలో ఉంది. అశ్వత్థామ ఏడాదిలో ఒకరోజు ఓ హోటల్కు వచ్చి కడుపు నిండా తిని 100 లీటర్ల నీటిని తాగి మాయమవుతాడనే కథనం కూడా ప్రచారంలో ఉంది. మళ్లీ మరుసటి ఏడాది మాత్రమే అతడు ఆ హోటల్కు వస్తాడట. కావాలనుకున్నప్పుడు మాత్రమే కనిపించే శక్తులు అశ్వత్థామకు ఉన్నాయని, అందుకే ఆయన అందరికీ కనిపించడని చెప్తుంటారు. ఇది అశ్వత్థామ సప్త చిరంజీవుల్లో ఒకరిగా ఎందుకు నిలిచారు అనే అంశానికి సంబంధించిన వివరణ.